జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో రేపు కిట్టయ్య పుట్టినరోజు. కృష్ణుడు అంటే గోవిందుడు అనే కదా. ఒక చిన్న మాట, మానవ సేవే మాధవ సేవ అన్నది నిజమైతే అస్సలు కాదు. ఎందుకంటే నేను చిన్నపిల్లప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు విజయవాడలో ఆర్య సమాజ్ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉండేదన్నమాట. అక్కడ అన్నీ నేర్పేవాళ్ళు. నేను అక్కడ మిషన్ నేర్చుకున్నాను. కింద నుంచి అంటే పైన చాలా ఫ్లోర్లు ఉండేవి. బయట నుంచి సైన్స్ ఎగ్జిబిషన్లో బాడీలోని ఒక్కొక్క పార్టు అవయవాలు అన్నీ చూపించుకుంటూ లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఒక బ్లాక్ గదిలాగా తయారు చేశారనమాట, బ్లాక్ క్లాత్తో. ఇంకా అది చూసిన తర్వాత బయటికి వెళ్ళిపోవడమే, లోపలికంటూ రావడం ఉండదు. దాని మీద ఇట్లా రాశారు, ఈ భూమినంతా నాశనం చేసే అతి భయంకరమైన జంతువు అని. ఆరాటం ఇవన్నీ చూస్తూ అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇటు రావట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత నిలువెత్తు అద్దం పెట్టారు. అంటే ఈ భూమిని నాశనం చేసే శక్తి ఒక్క మనిషికి తప్ప ఇంకెవరికి, ఇంకేమీ చెయ్యవు కూడా. వీలైనంత మంచి చేస్తాయి. మానవ సేవ మాధవ సేవ అనేది మనది కాని సంస్కృతి. మనుషులకి సేవ చేస్తున్నామంటూ మతాలని ప్రమోట్ చేసుకునే సంస్థలది, మనది కాదది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన బాధ్యతగా ఉండడం మన సంప్రదాయంలో ఉంది. కానీ తెలుగు వాళ్ళందరికీ గోవిందుడు అంటే చాలా ఇష్టం కదా. గోవిందుడికి ఎవరు ఇష్టమో తెలుసా? గోవులు ఇష్టం, భూమి ఇష్టం. ఆవిడ రాక్షసులు దొంగిలించారని వచ్చి ఒక్క ఒదుటన దూకి తను పైకి లేపి భూదేవిని పక్కనే కూర్చోబెట్టుకొని ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయాడు వరాహ క్షేత్రంలో. ఆది వరాహమూర్తి ఆయనే, కృష్ణుడు ఆయనే. ఎందుకంటే నువ్వెవరు అని అడిగినప్పుడు వెంకటేశ్వర స్వామి నేను కృష్ణుడిని అని చెప్పాడు. ఆయనకి ఇష్టమైన నామం కూడా గోవింద నామం. అక్కడ ఓం నమో వెంకటేశాయ అనేది వినిపించిన గోవింద 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 అంటూనే నడుస్తాం మనం. నుంచున్నా కూర్చున్నా గోవింద అంటే భూమిని రక్షించినవాడు, గోవుల్ని రక్షించినవాడు గోవిందుడు. కృష్ణాష్టమి అంటే ఆయనకి ఏ ప్రసాదాలు పెట్టాలి, ఏ పూజలు చేయాలి, ఎట్లా అంటే ఒక విగ్రహం అయినా సరే ఆయన గట్టిగా పట్టేసుకుంటే ఆయనే తగిలాడనిపిస్తుంది నాకు. కృష్ణుడి మీద ఇష్టం పెరిగిపోతే గోవు మీద ఇష్టం పెరగాలి, భూదేవి మీద ఇష్టం పెరగాలి. ఆవిడికి మనం ఏం చేయగలమని అనుకోవాలి. ఆయన పాలు, వెన్న, పెరుగు తాగాడంటే మన పిల్లలకి పెట్టమని, అవి ఎంతో విలువైనవి అని. ఆయన దొంగిలించి మరీ స్నేహితులకి వెన్న పంచాడంటే మన పిల్లలు తినమని. ఆయన స్నేహితులు మన పిల్లలే కదా, మనమే కదా. అంతేగాని కూర్చోబెట్టేసి చుట్టూ దీపాలు పెట్టేసేసి, ఆ నూనె ఏ సంస్థ నుంచి వస్తుందో తెలియదు. దౌర్భాగ్యం ఏంటంటే ఆ నూనె గోవు మెడ మీద కత్తి పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే, గోవుల్ని అమ్ముతుంది హిందువులే. గోవధశాలలు 90% హిందువుల చేతుల్లోనే ఉన్నాయి అని తెలిసినప్పుడు కనీసం యూట్యూబ్లో కామాక్షులే మాత్రమే, నాకు తెలిసి కామాక్షులే యూట్యూబ్లో ఎక్కువగా ఉన్నారు. పూజలు పెంచకండి, గోసేవను పెంచండి. దేవాలయాలకు వెళ్ళకండి, గోశాలలకు వెళ్ళండి. గోసేవను పెంచండి. గోవుతో వ్యవసాయం చేసే రైతులే ఆకాశరాజులు అవ్వాలి. ఆ భూదేవే గోవిందుని భార్యగా ఆ పంట పండింది మనం భోజనాలుగా, శ్రీనివాస కళ్యాణానికి భోజనాలుగా మనం తినాలి. కామాక్షులందరూ మేము చెప్తే వింటారు, మాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పే ప్రతి ఒక్కరూ చెప్పండి. చెప్తే ఎవరింటారు అని మాత్రం అనకండి, చెప్పండి. గోవిందుడు అంటే ఇష్టం ఉంటే కూర్చొని పూజలు చేయడం కాదు, అసలు అవసరం లేదు. గోవుకి పూజ చేయండి, నువ్వెందుకు నా వంక చూడవు అని గట్టిగా నిలబెట్టి అడగండి ఆయన్ని. ఎందుకంటే ఆయన కళ్ళ ముందే ఉంటాను నేను మాట్లాడేటప్పుడు కూడా. గోవుకి భూదేవికి పూజ చేయండి, అంతేగాని గోవిందుడికి అవసరం లేదు. నేను చెప్తున్నాను, గోవిందుడు అంటే పిచ్చి నాకు.
ఆయన్ని ఒక విగ్రహాల తాకితే కూడా నాకు ఆయనే తగులుతాడు ఒంటికి. ఎంతలా అంటే ఆయనతో ఆటలు పాటలు. గోవిందుడంటే ఇష్టం పెరిగిపోయింది అనుకోండి, గోవు మీద పిచ్చి ప్రేమ రావాలి, భూదేవి మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ రావాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది భూవరాహస్వామి. భూవరాహ క్షేత్రం అంటే భూదేవిని లేపిన తండ్రి. భూదేవి కింద ఉంది, పద్మావతి దేవి కింద ఉందంటే ఆవిడ భూదేవి. భూదేవి కొండ మీద ఎట్లా ఉంటుంది? స్వామి కొండ మీద ఉన్నాడంటే మనకేమో కొండ మీద ఉన్న స్వామే కావాలా, కింద ఉంటే అంత విలువివ్వం కదా. మన కోసమే ఆయన అక్కడ ఉండేది. ఒక్క 2 అడుగుల్లో నడిరే ఏ జామునో వచ్చేసి అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ అలక తీర్చేసి ఆయన అలసట కూడా తీర్చేసుకొని, నువ్వు వచ్చింది రాముడి వేలే సీత రూపంలో లంకకి వెళ్ళిన వైదేహిని కాపాడడానికి చేపట్టడానికి వచ్చామని మాకు తెలుసులే. కౌసల్య సుప్రజ రామ అనంగానే ఒక్క ఉదుటన పైకి వచ్చేస్తాడు. మళ్ళీ ఒక్క అంగే కదా, మనకంటే బోల్డ్ అని మెట్లు, ఆయనకేముంది ఒక్క అడుగు. చెప్తుంది గోవుల్ని పట్టుకున్నారంట, పసి బిడ్డతో ఉన్న తల్లిని కూడా అమ్మేశారు. అమ్మడమే కాదు, వాటిని కాసేపు ఆగితే బలిచ్చేస్తారు. సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాం తిరుపతి, శ్రీశైలం వెళ్ళావా? వెళ్ళకండి. గోసేవ చేస్తే ఆయనే మన దగ్గరికి వస్తాడు. మనం గృహస్థుగా మన చుట్టూ ఉన్న వాళ్ళతో బాధ్యతగా ఉండడం ముఖ్యమే, కానీ గోవిందుడే గోవు కోసం పరిగెత్తుకొని వచ్చాడు. కృష్ణాష్టమికి ఏ పూజ చేయాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎంత అలంకరించాలి, ఏ ప్రసాదాలు చేయాలి, అటుకులు పాయసం చేయాలా. గోవుని రక్షించండి. గోవిందుడు గోవుతో పాటు మన ఇంటికి వస్తాడు. మన ఇంటి నుంచి 1000 రూపాయలు ఇంట్లో దేవుడి పూజకి అయితే ఆ 1000 రూపాయలు గోవు కోసం ఇవ్వండి. గోవుతో వ్యవసాయం చేసే రైతుని ఆకాశరాజుగా మార్చండి. ఆ రైతు దగ్గర నుంచి ధాన్యం డైరెక్ట్గా తినండి. రైతులు కార్లలో తిరగాలి, రైతులతో వ్యాపారాలు చేసే వాళ్ళు కాదు కార్లలో తిరగాల్సింది. దేశానికి వెన్నెముక ఒకటి జవాన్ అయితే ఒకటి రైతు. భగవంతుడు చెప్పాడంటే భగవద్గీతలో ఉత్తములు ఏది చేస్తే కద్మ వాళ్ళు దాన్ని అనుసరిస్తారని చెప్తారు కదా. మీరు చెప్పే వీడియో చేసే వీడియో ఎక్కడికో వెళ్తుంది. చెప్పండి, నీతులే చెప్పండి. చెప్తే ఏమవుతుంది? నీతులు చెప్తే ఏమవుతుంది? ఎవరు వింటారు అని చెప్తున్నారా? ఇవాళ విజయరామ్ గారు అక్కడ కూర్చున్నారంటే ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన మీద నేను వీడియోలు చేయాలి. ఒక్కొక్క చిన్న టాపిక్ ఒక్కొక్క వీడియో అవుతుంది. జవాన్లని పరీక్షించి ఎట్లా తీసుకుంటారు మిలిటరీకి, ఆయన కృష్ణనామం పట్టుకున్నాడు కాబట్టి గోవు గురించి భూమి గురించి ఆయనకి పిచ్చి ప్రేమన. ఎవరు వింటారు కాదు. నేను ఈ వాటరు చాలా ఫేస్ చేశాను, వీడియోలు చేస్తాను. తర్వాత నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి ఆగాను అనమాట. ఎవరు చెప్తారని ఆయన వారం రోజులు ఎన్టీఆర్ పార్క్ దగ్గర అక్కడ కూర్చొని ఉండిపోయారు. మరుసటి ఆయన షాప్ ఓపెనింగ్ కూడా ఆయన ముందు రోజు కూడా ఆయన అక్కడే ఉన్నారు. చెప్పండి, నిజంగా చెప్పండి. ఎవరు మారతారనేది కాదు, చెప్పడం మన బాధ్యత అనేది మాత్రమే ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవాలి. అద్భుతం. ఒక మనిషిని మిలిటరీకి ఎలా పరీక్షించి సైన్యంలోకి తీసుకుంటున్నారో, ఒక రైతు కావాలనుకున్న వాళ్ళను అలా పరీక్ష చేసి ఆయన రైతుని చేస్తున్నాడు. ఎంతమంది రైతులు ఉన్నారు న్యాచురల్ ఫార్మింగ్ అని వాళ్ళ బిజినెస్ చేసే వాళ్ళందరికీ 25,000 మంది రైతుల్ని సైలెన్స్గా సైన్యాలా తయారు చేశారు ఆయన. ఆయన చేసింది కేవలం గోవిందుడు కోసమే. కృష్ణనామం తీసుకున్న ఆయనకి గోవు గురించి భూమి గురించి ఉన్న ప్రేమ ఉంటుంది చూసారా, అది కృష్ణాష్టమి పూజ అంటే. గోవు గురించి భూమి గురించి మాట్లాడండి. మీరు చెప్తే వింటారు 10 మంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పూజలు పెంచమాకండి. దేవుడి గదుల్లో ఒత్తులు పూజలు అలంకరణలు పెంచకండి. గోవు మీద భూదేవి మీద ప్రేమను పెంచండి, బాధ్యతను పెంచండి. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ తర్వాత చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.